నమస్తే అండి తెలుగు ప్రజలకు, నా పేరు ఎక్సైటీ వెంకట్. మనం చూసుకున్నట్టయితే గత 2 వారాల నుంచి కూడా ఏదైతే శివాజీ హీరోయిన్ల డ్రెస్సులపై చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. అయితే ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే సంధ్యారెడ్డి ఏదైతే అనసూయ పైన ఏదైతే బూతులతో రెచ్చిపోయిందంటూ అనసూయను కూడా అవమానపరిచిందంటూ కూడా ఈరోజు ప్రెస్ క్లబ్లో కొంతమంది మహిళలు కూడా సంధ్యారెడ్డిపై వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఫైర్ బ్రాండ్ మైపాలన్న మనతో పాటు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం ఈ విషయాలు నీట్గా. అన్న నమస్తే అన్న చెప్పండి. గత 2 వారాల నుంచి మనం చూస్తామంటే ఈ అనసూయ వ్యవహారంలో ట్విస్టులు వస్తున్నాయి. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈరోజు మహిళలందరూ కూడా కొంతమంది ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి మెయిన్ టార్గెట్గా సంధ్యారెడ్డి అక్కతో కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు. అది చాలా వైరల్ అయింది. సంధ్యారెడ్డి అనే వ్యక్తి ఆమె కూడా సాటి మహిళే కదా, సాటి మహిళని అనసూయని కించపరుస్తూ మాట్లాడుతుంది, అంటే మాటలు దాడి చేస్తుంది ఆమె పైన. ఇది సమాజానికే నష్టం సంధ్యారెడ్డి వల్ల అంటూ కూడా వాళ్ళు మాట్లాడటం చూస్తాను. మనం దాన్ని మీరు ఎలా చూస్తారు? నేను చూడడం కంటే ఇప్పుడు సంధ్యారెడ్డి అక్కకే ఫోన్ చేద్దాం. మరి ఫోన్ చేస్తారా? లైవ్ లో ఫోన్ చేస్తా, మీరు అంతలోపు వాళ్ళు ఏం మాట్లాడారో చూసుకోండి. ఓకే రైట్, అది కూడా మీకు చూపిస్తాను. నేను కాల్ చేస్తా, అడుగుదాం లైవ్ లోనే. మరి ఓకే రైట్, బిజీ వస్తుంది అక్కకు. సరే, ఈ లోపు మీకు మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. బాధ్యత లేదా? ఏ సమాజంలో మన పిల్లలు పెరుగుతున్నారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే, అయితే వీళ్ళు ఏమంటారంటే సంధ్యారెడ్డి అక్క ప్రెస్ మీట్ అన్ని డిబేట్లకు వెళ్తుంది, మొత్తం కూడా కించపరిచేలాగా మాట్లాడుతుంది. మహిళలకే ఆడవాళ్ళ సెక్యూరిటీ గార్డుల్లో గానో, కాల్ సెంటర్స్ లోనో, లేకపోతే సూపర్ బజార్ లో, మాల్స్ లో పనిచేసే ఆ కుటుంబాలని నడుపుతున్నారని వాళ్ళు గౌరవిస్తున్నారు, అంటే గుర్తిస్తున్నారు, రియలైజ్ అయ్యారు. ఏ బస్సుల్లో ఇంకో విషయం దీంట్లో ఇప్పుడు దుస్తులు ఉన్నాయి కదా, అసలు దుస్తులే బ్యాన్ చేయొచ్చు కదా భారతదేశం. అక్కడ మన భారతీయ సంస్కృతి ప్రకారం ఆ దుస్తులే బ్యాన్ చేయొచ్చు. పెట్టుబడిదారుల వ్యవస్థ మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇలాంటి పెట్టుబడి వ్యవస్థలు రానియకుండా చూసుకోవాలి కదా. ఇలాంటి దుస్తులు భారతదేశం రాకపోతే మేము ఎందుకు వేసుకుంటాం అని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న దాన్ని మీరే సమాధానం చెప్తారు? మరి ఇన్ని రోజులు అడిగి పోయిర్రనే నేను అడుగుతున్నా ఫస్ట్. అంటే ఇప్పుడు బికినీలు తయారు చేసిర్రని ఇక రోడ్ల మీద బికినీలు వేసుకుందరు కల్లా. అంటే బికినీలు వేసుకునే దగ్గర బికినీలు వేసుకోవాలి, షార్ట్స్ వేసుకునే దగ్గర షార్ట్స్ వేసుకోవాలి. వాళ్ళు శివాజీ అసలు బట్టలు వేసుకోవద్దని చెప్పలే, షార్ట్స్ వేసుకోవద్దనిలే, డ్రెస్సులు వేసుకోవద్దని చెప్పలే. ఇప్పుడు ఇల్లు ఉంటుందండి, ఇంట్లో బెడ్రూమ్లో నీకు నచ్చిన డ్రెస్ వేసుకుంటావు కదా. ఇప్పుడు భార్య భర్త ఉంటారు అనుకో, ఇంట్లో వేరే కాపురం పెట్టిర్రు, ఇద్దరే ఉంటారు కాబట్టి డోర్ పెట్టుకొని వాళ్ళు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకొని ఉంటారు కదా ఒకటి. ఇంకోటి వాళ్ళ ప్రైవేట్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి, అమ్మాయిలు కూడా కొందరు ఫంక్షన్స్ చేసుకుంటారు, అందులో వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకుంటారు. రోడ్ల మీదకి రావద్దు అనేది క్వశ్చన్, బట్టల్ని బ్యాన్ చేయమనేది క్వశ్చన్ కాదు కదా. అంటే వాళ్ళ అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే మగవాళ్ళు కూడా సాంప్రదాయం అంటే పంచ కట్టుకోవాలి, మీరు పాయింట్లు వేసుకుంటున్నారు కదా కూడా ప్రశ్న వస్తున్నాడా? మీరు పాయింట్లు వేసుకుంటున్నారు కదా, మరి మీరేం చెప్తారు దానికి? మీరు పంచలు కట్టుకోవాలి అంటారు మగవాళ్ళు. మరి అట్లాంటి ఇప్పుడు చాలా మంది బయట మనోళ్ళు మా ఉస్మాన్ యూనివర్సిటీలో తీసుకో, రోడ్డు మీదకి వచ్చి ఒక్కొక్కసారి నీళ్లు లేకపోతే బకెట్లో తెచ్చుకొని పైన షర్ట్ ఇప్పేసి టవల్ కట్టుకొని, ఒక బనీన్ ఉంటుంది, ఒక్కోసారి బనీన్ కూడా ఉండదు, నీళ్లు పోసుకొని షాంపూ పెట్టుకొని సబ్బు మొత్తం రుద్దుకొని చేస్తారు. అవును, వాళ్ళు చేస్తారు అని చెప్పి గర్ల్స్ హాస్టల్కి వెళ్ళి వచ్చేయమంటారా మీరు? ఇది న్యాయమా? ఇది ధర్మమా? మగోళ్ళు ఎక్కడైనా స్నానం చేస్తారు, రోడ్ల మీదనే చేస్తారు, ఒక్కొక్కసారి హాస్టళ్ళల్లో. అవును, లేడీస్ని చేయమంటారు? అదే ఆ స్వేచ్ఛ కోరుకోవాల్సింది. లేడీస్ను, స్త్రీలను ప్రత్యేకంగా చూస్తాం మనం. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేవుడు సృష్టించిన వాళ్ళు. మగవాళ్ళు ఆడవాళ్ళు అంటే మగవాళ్ళు ఒకవేళ బనిన్ మీద తిరిగితే మేము తిరుగుతాం, ఇదే అడగడం. మగాడు చదువుకుంటుండు, మేము కూడా చదువుకోవాలని అడగాలి. లేదంటే మగవాళ్ళు పైలట్ నడిపిస్తారు, మేము పైలట్ నడిపించాలని అడగాలి. మగవాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, మేము క్రికెట్ ఆడాలనండి. మగవాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు, మేము ఫుట్బాల్ ఆడండి. మగవాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు, మేము ఆడతామనండి. మగవాళ్ళు కబడ్డీ ఆడుతున్నారు, మేము ఆడతామనండి. అన్ని రంగాల్లో కూడా పోటీకి రావాలి. అన్ని రంగాల్లో బట్టల పోటీ ఏంది? ఇప్పుడు మొగోడు ఏడబడతాడ రోడ్ల మీదనే టాయిలెట్ పోతుంటాడు. అవును, కానీ లేడీస్ అట్లా అంటే వాళ్ళకు ఎంత ఆత్మగౌరవం. ఇంకా వాళ్ళకి టాయిలెట్స్ కట్టియాలని మనం అడగాలి. కానీ మొగోడు కదా టాయిలెట్ పోతుండు, మేము కూడా అది అట్లా నేర్పాలనా?
టాయిలెట్స్ కట్టియాలా హైదరాబాద్లో కానీ నగరాలలో ప్రతి హాఫ్ కిలోమీటర్కు టాయిలెట్స్ ఉండాలి అని అది మనం కొట్లాడాలి. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ మహిళల ప్రెస్ క్లబ్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో కావాలని అనసూయ పైన చెడు ప్రచారం చేస్తున్నారు. ఈ సంధ్యారెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెట్టి ఒక మాటలు దాడి చేపిస్తున్నారు. ఇది ఎట్లా అంటే మహిళలనే కించపరిచే విధంగా సంధ్యారెడ్డి ప్రవర్తన ఉంది. దాన్ని కొంతమంది యూట్యూబ్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు అదే శివాజీ అక్కడ ఏదైతే అక్కడ మాట జారినమ్మటే అక్కడ అందరూ కూడా నవ్వటం చప్పలు కొట్టారు. అలాంటి వాళ్ళని కూడా నిందించారు. అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఎవరైతే శివాజీ మాట్లాడిన వ్యాఖ్యలకి ఆ రోజు దండోరా మీట్లో దాంట్లో శివాజీ అనగానే ఏదో పదం వాడంగానే నవ్వారు, చప్పట్లు కొట్టారు అంటున్నారు. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా అంటున్నారు వీళ్ళు అంటున్నారు. దాన్ని మీరే సమాధానం చెప్తారు? మరి నాగబాబు చెప్పుతో కొట్టాలా అన్నాడు మగోళ్ళను. మరి నాగబాబు మీద యాక్షన్ తీసుకోవద్దా? తీసుకోవాలి. అలాంటి మరి నాగబాబుకు సపోర్ట్ చేసిన వాళ్ళని తీసుకోవద్దా? తీసుకోవాలి. ఆర్జీవి మరి ఆడవాళ్ళను అట్లా ఒక ఆట వస్తువులాగా ఆట బొమ్మల్లాగా మాట్లాడుతూ కొన్ని ఇంటర్వ్యూలలో ఆడవాళ్ళ కాళ్ళ మీద వైన్ పోస్తూ ఆ కాళ్ళను వైన్ నాకడం, మరి దాన్ని సమర్థించారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పరా? వాళ్ళని కేసులు లేవా? ఆ రవి మరి ఈయన మరి ప్రకాష్ రాజ్ పోకిరి సినిమాలో గిల్లించుకోవాలని చెప్పి లేడీస్ని గిల్లుతాడు. మరి ప్రకాష్ రాజ్ మీద యాక్షన్ వద్దా? అంటే అది సినిమాలకే కానీ పరిమితం బయట కాదు కదా అంటున్నారు. ఇప్పుడు అసలు సినిమాలలో కూడా పెట్టుడు అవసరమా అని మీరు ఎందుకు అడగవద్దు? నేను అడుగుతున్నా. సినిమాలలో కూడా ఆడవాళ్ళని కించపరిచే విధంగా చూపించడం అవసరమా? మహిళా సంఘాలు కూడా కొట్లాడాలి కదా, వాటి మీద ప్రెస్ మీట్లు పెట్టాలి. మహిళలను అసభ్యంగా చూపిస్తూ మహిళలు మరి కాలేజ్ స్టూడెంట్లు లిఫ్ట్ కిస్ ఇచ్చుకునేది, లేదంటే పక్కింటి ఆంటీ మీద ఇంకొక పోరాడుతోని టీనేజర్స్తో లింకులు ఉన్నాయి, లేకపోతే టీచర్ను స్టూడెంట్ లవ్ చేసినాయి, ఇవన్నీ సినిమాలలో పెడితే మరి మహిళా సంఘాలు అడుగుతున్నాయా? వాటి మీద అడగట్లేదు. టీచర్ల మీద ఎక్స్పోజింగ్ చూపించి టీచర్లను ఇన్సల్ట్ చేస్తూ టీచర్ల మరి కించపరిచే విధంగా సినిమాలు వస్తే తీస్తుర్రా? మహిళల మీద కించపరిచే విధంగా సినిమాలు వస్తే మీరు మాట్లాడుతున్నారు. అత్యాచారాలు ఎన్నో జరిగిన అత్యాచారాల మీద ఎన్నో పోరాటాలు చేసిన దాని మీద అవేర్నెస్ తీసుకొచ్చాం. కానీ వాళ్ళ సంధ్యారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ ఈమె చేసే దానివల్ల మాకు అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది మహిళలందరికీ అంటున్నారు. మరి సంధ్యారెడ్డికి సపోర్ట్ చేస్తారు. సంధ్యారెడ్డి వెనకాల ఎవరున్నారు? సంధ్యారెడ్డి ప్రభుత్వాలు లేవు, ఏం లేదండి. అడుగుదాం మరి. ఇప్పుడు సంధ్యారెడ్డి అక్కకి నేను సపోర్ట్ ఉంటా. సంధ్యారెడ్డి అక్కకు సపోర్ట్ ఉంటారా మీరు? మంచి చేస్తే సపోర్ట్ ఉంటా, మంచికి సపోర్టే. ఇప్పుడు ఎవరు సంధ్యారెడ్డి అక్కకి చేస్తున్నా. హలో అక్క, మీకే ఫోన్ చేస్తున్నా. డిబేట్ జరుగుతుంది, మీ వెనకాల ఎవరున్నారు? సంధ్యారెడ్డి అక్కడ కాంగ్రెస్ ఉందా, ఎవరున్నారా అని నన్ను ఇక్కడ మరి ఎక్స్రే టీవీ వెంకన్న నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మరి ఇలా ప్రెస్ మీట్ పెట్టారు కదా మీ పైన కొన్ని మహిళా సంఘాలు ఏంటివో, మరి మీరేమన్నా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇన్ని రోజులు మాట్లాడారు అనుకోనా, ఇండివిజువల్గా అనుకోవాలనా? తమ్ముడు, మీరు ప్రతి వీడియో చూడండి. నేను ఒక భారత స్త్రీగా, ఒక తెలుగు మహిళల బిడ్డగా, ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్ గానే మాట్లాడాను. నేను ప్రతి వీడియో చూడండి. సరే, వాళ్ళు ఏమంటారంటే మదర్ ఫౌండేషన్ అయినా సరే వినండి తమ్ముడు. 22 సంవత్సరాల నుంచి నేను సోషల్ సర్వీస్ చేస్తా ఉన్నాను. అవును, సోషల్ సర్వీస్ చేస్తూ వాళ్ళ అభిప్రాయాలను పంచుకుంటూ వాళ్ళ మనోభావాలను ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళతో వర్క్ చేస్తున్నాను. కాబట్టి వాళ్ళది నేను సమాజానికి చెప్తాను తప్ప నేను ఎవరిని జడ్జి చేయట్లేదు. నేను ఈ జడ్జిమెంట్ చేస్తాను, ఇది వేసుకోండి అని చెప్పలేదు. నేను అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అని నేను ఎక్కడ కూడా ఏ టీవీ ఛానల్ చెప్పలేదు. అసలు ఈ విషయం అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని విషయం. కానీ మిమ్మల్ని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయమంటారు కదా? ఎవరు సస్పెండ్ చేశారు? చెయ్యమని అంటున్నారు వీళ్ళు కొందరు. ప్రెస్ క్లబ్ లో చిన్మయి లాంటి వాళ్ళు కానీ కొందరు మహిళా సంఘాలలో ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ మాట్లాడిస్తుందా ఏంది అనేది ఒక విధంగా కాంగ్రెస్. వినండి, సమాజంలో నాకు ఒక రాజ్యాంగం స్వేచ్ఛనిచ్చింది. ఆ స్వేచ్ఛ ప్రకారం నేను మాట్లాడినా మా పార్టీ పెద్దలు కూడా మమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. అడిగితే నేను చెప్పాను, మేము కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తిని, నేను కాంగ్రెస్ పార్టీ పరంగా మాట్లాడలేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగతము. నాకు ప్రజల మనోభావాలు కూడా ఓటింగ్ పెడితే 94% వచ్చింది నాకు. ఆ 94% ప్రజలను ఉద్దేశించి
వాళ్ళ ప్రకారంగానే మాట్లాడాలి. మిగతా 6% మహిళలా లేకపోతే జెంట్సా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళొక్కవేళ ఇబ్బంది కలిగితే వాళ్ళకి నేను నా తరపున నేను ఏమన్నా అన్న మాటలుంటూ ఉపసంహరించుకుంటున్నా అని చెప్తారు. అవునా, మీ మాటలు ఉపసంహరించుకుంటారా? మరి అట్లాంటి మీరు అభిమానించే వాళ్ళు ఫీల్ అవుతారు కదా. తమ్ముడు వినండి తమ్ముడు, 94% వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు. 6 మంది వాళ్ళు ఏమైనా నొచ్చుకుంటే, ఎందుకంటే నేను ఎవరికి జడ్జి చెయ్యలేదు. నేను ఇదే వేసుకోండి, ఇదే చీర కట్టుకోండి ఇదని కాదు, ఇలా ఉంటే బాగుంటది అని చెప్పిన. మనం నేను దేంట్ల గురించో నేను చెప్పట్లేదు. కాదు, మీరు ప్రెస్ మీట్ చూసిరా ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో అనుకుంటా పెట్టిన ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ చూసిరా? ప్రధానంగా ఏం క్వశ్చన్లు ఉన్నాయి మీకు అర్థమైందా? నేను చూడలేదు, నేను బిజీగా ఉన్నా. ఎందుకంటే ఇప్పుడు ఇదే పని కట్టుకొని ఉన్నోళ్ళకు ఉంటది, నాకు వ్యక్తిగత పనులు ఉంటాయి, నాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవి పట్టుకొని ఇవే చూసుకునే సరే అక్క, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. వాళ్ళు ఏమంటారంటే మీరు ఒక ఛానల్లో అంటే మాట్లాడుతూ మరి ఇట్లా ఎక్స్పోజింగ్ డ్రెస్సులు, చిన్న డ్రెస్సులు ఉండిపోతే ఎవడన్నా రేప్ చేస్తే చేయించుకోండి, మరి మాకు సంబంధం లేదనే లైన్లో మీరు అంటే మీరే పర్మిషన్ ఇస్తున్నట్టు అన్నట్టు వీళ్ళ ప్రెస్ క్లబ్ ఆశాంతం కొనసాగింది. దానికి తమ్ముడు నువ్వు అడుగుతావు, నన్ను చెప్పనియ్యవు. అయిపోయింది ప్రశ్న. నేను ఒక్కటే చెప్తున్నా, నువ్వు చెప్పిన కొంత నాకు అర్థమైంది. నేను ఏం చెప్పినా అంటే అక్కడ అందుకే చెప్తున్నాను, నేను ఒక అమ్మలాగా ఒక అక్కలాగా ఇది కాదు నాన్న, ఇట్లా కాదు అంటే లేదు మాకు రైట్ ఉంది, మేము వేసుకుంటాము మా ఇష్టం అన్నప్పుడు వాళ్ళు అట్లా క్వశ్చన్ చేసినప్పుడు చెప్పిన, సరే నాన్న మరి మీకు అట్లా ఇష్టం ఉన్నప్పుడు ఒకవేళ ఇట్లా జరుగుతుంది అనుకోండి, వాళ్ళు ఎక్కడొచ్చి కూడా ఏం అనకండి నాన్న, మరి అవన్నీ ఎందుకు అని చెప్పి ఒక అమ్మలాగా చెప్పిన. అంతే తప్ప నేను ఇట్లా అందరికి ఇట్లా చెయ్యండి అని చెప్పలే. అలా నేను చెప్పను కూడా. అది నేను అందుకనే అక్కడ ఎవరన్నా మనోభావం దెబ్బతిన్నట్టయితే, అక్కడ ఎవరన్నా బాధపడినట్టయితే వారికి మాత్రమే నేను చెప్పిన, అంతే. క్షమాపణ చెప్పినట్టు. అయితే మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, చిన్న బట్టలు వేసుకునేటోళ్ళని మీరు అంటారు కదా, మరి అసలు అది మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే అయిపోతుంది, లేదంటే భారతదేశానికి రాకుండా చేస్తే అయిపోతుంది కదా అనేది ఒక వాదన తీసుకొస్తారు మహిళా సంఘాలు. మీరేమంటారు? బాబు, ఏ సంఘాలలో ఏం చెప్పుకుంటారో నాకు అనవసరం. నేను ఒకటి నా బాధ్యతగా నాకు అనిపించిన దాని గురించి మాట్లాడిన, నేను నా వ్యక్తిగతంగా మాట్లాడిన ఒక్కటే చెప్తున్నా, ఒక అమ్మలాగా ఒక అక్కలాగా చెప్తున్నా, అంతే తప్ప నేను జడ్జిమెంట్ అయితే ఇస్తాను. ఓకే అక్క, రైట్ అక్క, రైట్. ఎవరన్నా చిన్నపుచ్చుకొని ఏదైనా ఉన్నా కూడా. అయితే ఇప్పుడు సంధ్య రెడ్డి యొక్క వెర్షన్ మనం చూసామన్నా, అంటే మహిళలకు ఏ విధంగా మనోభావాలు దెబ్బతింటే నేను కూడా అవసరం ఆ మాట వెనక్కి తీసుకుంటా అంటారు, అంటే వెనక్కి తగ్గినట్టు సంధ్య రెడ్డి యొక్క ఈ అనసూయ విషయంలో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే. అదే మరి అక్క, అయితే కొన్ని విషయాలు ఏదైతే కొంత ఒక 2-3 దగ్గరలో వాడిన పదజాలం ఎవరన్నా ఫీల్ అయితే 6% ఉపసంహరించుకుంటా అన్నారు. క్షమాపణ ఏం చెప్పలే. నా వెనకాల అయితే రాజకీయ పార్టీ లేదు, నేను ఒక మదర్ ఫౌండేషన్ నాయకురాలుగా యూట్యూబ్ ఛానల్ కూడా అవన్నీ మాట్లాడిస్తున్న దాని మీద కూడా ఏ ఛానల్స్ లేవు, ఇండివిజువల్ మాట్లాడింది ఎక్కడ పోయినా సరే, ఏ డిబేట్ లో కూడా వెనకాల ఎవరు సపోర్ట్ గా బలవంతంగా ఏం చేయలే, అనసూయ టార్గెట్ కావాలని చేయలే, అంటే మహిళల్ని ఉద్దేశించి జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడింది. దాంట్లో కొన్ని తప్పులు పొరపాటు జరిగినప్పటికీ ఆమె క్షమాపణ నేను కోరుకుంటా అంటున్నారు కదా. క్షమాపణ అడగలేదు, క్షమాపణ కాకపోయినా సార్ నేను 1-2 మాటలు ఏమన్నా ఎవరన్నా ఫీల్ అయితే. సార్ ఇప్పుడు చూస్తున్నాం అన్న మనం, ఇప్పుడు మీరు అన్నారు భారతదేశానికి ఇప్పుడు ఇలాంటి డ్రెస్సులు ఏదైతే పెట్టుబడిదారుల వ్యవస్థలు కూడా నిషేధిస్తే బాగుంటుంది వాళ్ళంటారు ఒక పక్క. సరే అలాంటివి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎంత మన భారతదేశం కట్టడి చేసినా సరే దొంగచాటు జ్ఞానికి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చైనా నుంచి చాలా వస్తున్నాయి, మనం బ్యాన్ చేసినా సరే ఇలాంటి దుస్తులు వస్తున్నాయి. కానీ ఆ దుస్తులు పబ్లిక్లో వేసుకోవడానికా లేదా ప్రైవేట్గా వాళ్ళు వేసుకోవడానికి ఆ దుస్తులు తయారు చేసేది? అదే ప్రైవేట్గానే వేసుకోవాలి. ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్ స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసేటప్పుడు స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేసుకోవాలి. అవును, మేము కూడా స్విమ్మింగ్ పూల్ పోయినా ఉస్మాన్ యూనివర్సిటీ లో. అవును, చిన్న పిల్లలు కూడా స్విమ్మింగ్ షూట్ వేసుకుంటారు, పెద్దోళ్ళు వేసుకుంటారు. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసినప్పుడు స్విమ్మింగ్ పూల్ వేసుకోవాలి కదా. అవును, ఇంట్లో షార్ట్లు వేసుకొని ఉంటారు. అన్న మీరు బయట షార్ట్ వేసుకొని పోతారా, ప్యాంట్ వేసుకొని పోతారా? బయట పబ్లిక్ లో రోడ్ల మీద వెళ్ళాలంటే ఒకలా రోడ్ల మీదకి వెళ్ళాలంటే ప్యాంట్ వేసుకుంటారు. ఎందుకని మీరు ప్యాంట్ ఎందుకు వేసుకుంటున్నారు? ఎందుకు షార్ట్ మీద వేసుకో, షార్ట్ మీద పోవచ్చు కదా, మీకు స్వేచ్ఛ లేదా? స్వేచ్ఛ ఎందుకు లేదు కదా, స్వేచ్ఛ అంటే మితిమీరిన స్వేచ్ఛ కూడా కరెక్ట్ కాదు. కొంతమంది సిగ్గు అట్లా ఉంటుంది, కొద్దిగా వేసుకోలేరు, అలా ఉంటది. కానీ ఒక్కటన్నా మగవాళ్ళది కొంచెం వేరు. అవును, ఆడవాళ్లకు మనం ఇచ్చే ప్రాధాన్యత వేరు. అవును, ఆడవాళ్ళు మనకు జన్మనిస్తారు. ఆడవాళ్ళ కడుపులో మగవాడైనా ఆడవాళ్ళైనా పుడతారు. కానీ మగవాళ్ళ కడుపులో మగవాడికి గర్భం రాదు.
ఆడవాళ్ళకే గర్భం వస్తుంది. అవును. ఆడవాళ్ళ తల్లి గర్భంలోనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా పుట్టాలి. మరి ఇక్కడ మరి ఇక మరి మగోళ్ళే కానన్నా ఆడోళ్ళే కానన్నా పిల్లల్ని మగోళ్ళు ఎందుకు కనొద్దనంటే అంటే ఇంకో విషయం అన్న, ఈరోజు నేను సినిమా చూశాను, మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను, చిరంజీవి వెంకటేష్ నటించారు. దాంట్లో ఆడవాళ్ళ శత్రువులు అంటూ కూడా తనకు సన్నివేశం ఉంది. ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు, వాళ్ళు ఒకరు ఎదగలేరు, ఏదో చేస్తూ వాళ్ళు చేసుకుంటారు ఉన్నది. దాంట్లో మగవాళ్ళు తొక్కేస్తున్నట్టు కూడా దాంట్లో ఒక సన్నివేశం కొన్ని చూశాను. అంటే నిజంగా కూడా బయట అలానే ఉంటుంది, ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులా? ఇక మనం అవన్నీ నేను డీప్గా పోలేదు, కానీ మొత్తానికైతే మగవాళ్ళకైతే విపరీతం అన్యాయం జరుగుతుంది సొసైటీలో. అవును. మగవాళ్ళ హక్కుల కోసం మనం కొట్లాడాలి. ఇవాళ ఇప్పుడు మహిళా సంఘాలు మీటింగ్ పెట్టిర్రండి. అవును. అనసూయకు మద్దతుగా. మరి యాక్టర్ శివాజీకి ఒక్క మగ సంఘాలన్న పెట్టినాయా? పెట్టలే. మహిళా సంఘం వాళ్ళు, మహిళా కమిషన్ వాళ్ళు శివాజీని పిలిచి విచారణ చేసినాయి. కానీ అనసూయను మరి పురుషుల కమిషను, మగవాళ్ళ కమిషను అనేది ఎక్కడ లేదు. ఒక ప్రెస్ మీట్ కూడా లేదు మగవాళ్ళకు. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఉమెన్ కమిషన్ నేరేళ్ల శారద పైన కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు సంధ్యారెడ్డి అక్క ఏదైతే ఆమె వ్యతిరేకించి మాట్లాడిందో దానిపైన వీళ్ళు స్పందించారు. అంటే సంధ్యారెడ్డి అక్క ఇవాళ ఆమె మహిళా కమిషన్ కూడా లెక్క చేయట్లేదు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద మాట్లాడుతున్నట్టు కూడా మాట్లాడారు వాళ్ళు. అంటే ఇటు అనసూయను కావచ్చు, ఇటు మహిళా కమిషన్ నేరేళ్ల శారదను కావచ్చు, ఒక సమాజానికి ఒక వేరేలాగా మెసేజ్ ఇస్తుంది సంధ్యారెడ్డి అక్క. ఏమన్నది ఆమె? సంధ్యారెడ్డి అక్క ఏమన్నది? మంచి డ్రెస్సులు వేసుకోండి, ఆడవాళ్ళు కొంచెం స్పెషల్, మగవాళ్ళ లెక్క ఆడవాళ్ళు తిరగకూడదు. ఇప్పుడు మగవాళ్ళు ఎక్కడంటే అక్కడ టాయిలెట్ పోతుంటారు, యూరిన్ పోతుంటారు, కానీ స్త్రీలు అట్లా కాదు, అది ప్రత్యేకం అని చెప్పారు. తప్పేముంది? స్త్రీలకు కొంచెం గౌరవం ఎక్కువ ఇవ్వాలి కదా. గౌరవం ఎక్కువ ఇవ్వాలంటున్నాం, మగవాళ్ళ కంటే స్త్రీలు ఎక్కువ. అని ఇప్పుడు సంధ్యారెడ్డి యొక్క మాట్లాడిన వ్యాఖ్యలు మొత్తం కూడా మీరు సమర్థిస్తారు వాటిని, మాట్లాడిన మాటలు కూడా అన్ని కూడా? అవును. మరి ఇప్పుడు అక్క ఏమన్నా తప్పేమన్నది? ఇప్పుడు ఆమె ఉపసంహరించుకున్న మాటలు పక్కన పెడితే మిగతా ఏ విషయాలైనా ప్రజల నుంచి సపోర్ట్ ఉంది కదా. ఏమంటుంది? మహిళలు సమానంగా ఉండాలి, పురుషులు సమానంగా ఉండాలి, మగవాళ్ళు అందరు చెడ్డవాళ్ళు గారు అని చెప్తుంది. సరే, ఇప్పుడు ఈ అనసూయ విషయంలో మాట్లాడింది సంధ్యారెడ్డి అక్క. రేపు పొద్దున్న మహిళల తరపున ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళ తరపున కొట్లాడుతుందా, ముందుంటుందా? ఎందుకు కొట్లాడుతూనే ఉంది కదా. మీరు కూడా ఉంటారు, మైపాల్ యాదవ్ అనే వ్యక్తి కూడా మహిళల తరపున మాట్లాడతారా? మహిళలకు అన్యాయం జరిగినా మాట్లాడతాం, మగవాళ్ళకు అన్యాయం జరిగినా మాట్లాడతాం. ఆ మహిళల కన్నా మహిళా సంఘాలు ఉన్నాయి, కానీ మగవాళ్ళకు మగ సంఘాలు లేవు. అంటే మగవాళ్ళకి ఎట్లా అన్యాయం జరుగుద్ది? ఇప్పుడే అండి, ఇప్పుడు విచారణ సింపుల్. యాక్టర్ శివాజీని మహిళా కమిషన్ చైర్మన్ గారు పిలిచారు. మరి అనసూయను మరి పురుషుల కమిషన్ చైర్మన్ పిలవాలి కదా. అసలు పురుషుల కమిషన్ చైర్మనే లేడు, పురుషుల కమిషన్ కమిటీ లేదు, మెంబర్లు లేరు, మగవాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి అసలు ఆ సంఘాలే లేవు. ఇప్పుడు మీరు పురుషుల కమిషన్ అంటే మహిళలందరూ కూడా మీ మీద తిరగబాటు చేస్తారు. నామేం తిరగబడతారు? నేను పురుషుల కమిషన్ మీకెందుకు? పురుషుల కమిషన్ ఎందుకు? అన్యాయంగా అక్రమంగా మగవాళ్ళ మీద కేసులు పెడితే ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా భర్త కొట్టకపోయినా కొట్టినట్టు, అత్త మామలు కొట్టకపోయినా కొట్టినట్టు, తిట్టకపోయినా తిట్టినట్టు, ఆడబిడ్డ కొట్టకపోయినా కొట్టినట్టు, ఆ కేసు ఈ కేసు అని పెట్టి అన్యాయంగా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు కొందరు. మరి అట్లాంటి సందర్భంలో అట్లాంటి బాధిత మగవాళ్ళకు, ఆ బాధిత మగవాళ్ళ కుటుంబాలకు మేము అండగా ఉంటాం కదా, ఉండాలి కదా. అట్లనే లవ్ అనుకొని తిరిగేటోళ్ళు ఉన్నారు. ఇద్దరు కలిసి తిరిగిన తర్వాత ఏదో ఒక కారణంతో విడిపోతే వాడు మోసం చేసిండని వాడిని బ్లాక్ మెయిల్ చేయడం, వాడిని కొట్టడము, తిట్టడం, వాడి మీద దుమ్ము వేయడం, వాడి మీద ఉమ్మేయడం, లేకపోతే వాడిని ఇజ్జత్ తీయడం, కేసు పెట్టడం, జైలుకు పంపడం, ఇది కరెక్టా? ఇద్దరు కలిసి తిరిగినప్పుడు ఇంకా కేసు ఎక్కడదండి? ఎప్పుడైనా కిడ్నాప్ చేస్తే కేసు పెట్టాలి, లేకపోతే ఎవడైనా ట్రాప్ చేసి తీసుకెళ్తే కేసు పెట్టాలి, మత్తు మంది ఇచ్చి తీసుకెళ్తే కేసు పెట్టాలి, మైనర్ బాలికను ఏమన్నా ట్రాప్ చేసినా కేసులు పెట్టాలి. ఇద్దరు కలిసి మేజర్లు ఇద్దరు కలిసి తిరిగి ఒక 1 year కో 2 years కో 3 years కో 5 years కో నన్ను మోసం చేసిండని కేసు పెడితే, మోసం మరి ఆమె చేసిందా వీడు చేసిందా మనకు తెలియదు కదా. అసలు కేసు పెట్టి ఎక్కడిది? రైట్. మొత్తానికి ఫైనల్గా అయితే మీరు మహిళల తరపున కావచ్చు, పురుషుల తరపున కావచ్చు, అన్యాయం ఎక్కడ జరిగినా సరే వాళ్ళ తరపున మేము గలవిపుతారు, మాట్లాడతారు, ఎక్కడ దాకా వెళ్తారు. అవసరం మా పురుష కమిషన్ తెచ్చేదాకా ఇప్పుడు మగవాళ్ళకు మానవ హక్కులు ఉన్నాయి, అవును, స్త్రీ హక్కులు ఉన్నాయి, కానీ పురుష హక్కులు ఎక్కడున్నాయి? ఓకే, పురుషుల హక్కుల కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ అనేక మంది భర్తలు కూడా భార్యలు పెట్టే టార్చర్ భరించలేక కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే ఇల్లిడిసి వెళ్ళిపోతున్నారు. ఎవరికి చెప్పుకోలేరు. భార్య బాధిత సంఘం కూడా ఒకటి ఏర్పడ్డది.
భార్య బాధితుల సంఘం ఏర్పడి గొడ ఏడుస్తున్నారు. నాకు ఇల్లు కావాలను, కారు కావాలని. టాపిక్ ఎత్తాడు. మనం డ్రంక్ అండ్ డ్రైవ్ లో 31st రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తి తాగి దొరికాడు బండి. దొరికితే ఆ సిఐఏ సంథింగ్ అని అడిగాడు, ఎందుకు తాగొచ్చా అంటే నా భార్య నన్ను కొట్టిన బాధలో నేను బయటకు వచ్చి తాగాను అని చెప్తాడు. ఆయన నిజంగా మీ భార్య కూడా కొట్టిందంటే నేను బ్యాగ్ గురించి పెడతాడు, బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతాను, మా భార్య కొట్టిందని చెప్పుకుంటాడు. దాన్ని మీరేం చెప్తారు? అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా బాధితులు. అట్లా అదే వాళ్ళందరి కోసం మనం ఒక సంఘం పెట్టాలి, ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, హక్కుల పోరాట సమితి ఏర్పడాలి, ఈ రకంగా మనం చేయాలి. లేకపోతే మగవాళ్ళకు చెప్పుకునే దిక్కు లేక వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ కుటుంబాన్ని పోషించలేక ఇంటికి వెళ్తా మనశ్శాంతి లేకుండా నరకం అనుభవిస్తున్న మగవాళ్ళు ఉన్నారు. అట్లాంటి మగవాళ్లకు చెప్పుకోవడానికి ఒక కమిషను, ఒక హక్కుల సంఘము ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారండి, మహిళలకే ఫ్రీ బస్సు. మరి మగవాళ్ళు ఏం తప్పు చేసిర్రు? మగవాళ్ళు ఓటు వేయట్లేదా? మగవాళ్ళు కష్టపడి పని చేయట్లేదా? ఆడవాళ్ళకే తులం బంగారం అన్నారు, మగవాడికి వద్దా? మరి మగవాడికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. వాళ్ళకు కూడా స్కీములు పెట్టాలంటారు. మరి ఆడోళ్ళకే పెడుతున్నావు, మగవాళ్ళు ఏం పాపం చేసిర్రు? మళ్ళీ ఆడోళ్ళకే స్కూటీ అంటున్నావు, ఆడోళ్ళకే కళ్యాణ లక్ష్మి అంటున్నావు, మరి మగవాళ్ళు ఏం తప్పు చేసిర్రు? ఇప్పుడు పేదవాళ్ళ దాంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. అవును ఉన్నారు. డబ్బున్న వాళ్ళు ఆడోళ్ళు కూడా ఉన్నారు. అవును. మరి డబ్బున్న ఆడోళ్ళకి కళ్యాణ లక్ష్మి ఇచ్చే కంటే డబ్బు లేని మగాడికి ఇయ్యి కదా. అట్లా గుర్తించాలంటావా? పేదరికాన్ని బేస్ చేసుకొని గుర్తించు. స్త్రీ పురుషుడు కాదు, పేదరికం వాడు పేదరికంలో కాదా. తులం బంగారం ఇచ్చిన, స్కూటీ ఇచ్చిన, ఫ్రీ బస్ ఇచ్చిన. ఇప్పుడు ఫ్రీ బస్ లో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మహిళలు ఉంటారు. వాళ్ళు కూడా ఒక పేదరికంలో మగోడు ఉంటాడు. ఇప్పుడు పేదరికంలో ఒక మగోడికి కూలికి అన్న గవర్నమెంట్ టీచర్ చేసే మహిళా టీచర్ కి ఇవ్వాలి, పేదవాళ్ళకి ఇవ్వాలి. మరి ఇక్కడ అన్యాయం జరుగుతలేదా మగవాడికి? జరుగుతుంది. ఇట్లాంటి అన్యాయాల మీద మైపాల్ యాదవ్ గలమెత్తుతాడు. ఈ స్త్రీల పరంగా, లేకపోతే కుల పరంగా, మత పరంగా, వృత్తి పరంగా కాదు, పేదరికం ఆధారంగానే పథకాలు ఉండాలి. విద్య, వైద్యం, ఆరోగ్యమే ఉండాలి. ఇవి కాకుండా అది ఇస్తాం ఇది ఇస్తాం అంటే ఇంకా పోరాటాలు మొదలు పెట్టాలంటున్నా. రైట్. ఇది చూసాం కదా మనం. ఏదైతే ఈరోజు ప్రెస్ క్లబ్లో మహిళా సంఘాలు కూడా సంధ్యారెడ్డి అక్క మాట్లాడిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని వెనకాల అసలు ఎవరున్నారు? సంధ్యారెడ్డి అక్క వెనకాల ప్రభుత్వం ఉందా, లేదంటే మైపాల్ యాదవ్ ఉందా, లేకపోతే వేరే మీడియా ఛానల్ ఏమున్నాయని చెప్పి కూడా వాళ్ళు అక్కడ ప్రశ్నించడం జరుగుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది కూడా. మైపాల్ అన్న కూడా మహిళలకు ఏ విధంగా చట్టాలు ఎన్ని వర్తిస్తున్నాయో పురుషులకు కూడా అదే విధంగా కూడా పురుష కమిషన్ అంటూ ఉండాలి. ఇంకా అలాగే ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో మహిళలకే వర్తిస్తున్నాయి. పురుషుల్లో కూడా పేదవాళ్ళు ఉంటారు, అలాంటి గుర్తించాలి. ఉన్నోడు లేనోడు అవే గుర్తించాలి తప్ప ఇవి కులాల పరంగా మతాల పరంగా ఇవన్నీ కాదు. నేను ఉన్నోడు లేనోడు పేదవాళ్ళకి ఏదైనా పథకాలు అందుతే అందాలి. వీటికి నుంచే నా పోరాటం ఉంటుంది. త్వరలో నేను కురుక్షేత్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ పోరాటాలు ఆగవు, ప్రజల తరపు నేను ఉంటా అంటూ చెప్పడం జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా.